నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ప్రస్తుతం మనకు అందుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో నిలిచే అవకాశాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కేంద్రం ఈ మేరకు పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేసినట్టు, ఆయన సానుకూలంగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళు అసెంబ్లీ పరిధిలోనే పోటీ చేస్తారు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ లోక్సభ వైపు దృష్టి సారించడానికి కారణం ఏంటి? అసలు బీజేపీ పెద్దల మనసులో ఏం మెదులుతోంది? వీటిపై డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అందుబాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే నేనైతే వినలేదు సార్ ఈ మధ్య. పవన్ కళ్యాణ్ లోక్సభకు, దీని వెనక ఢిల్లీ పెద్దలు, కేంద్రం పెద్దలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సార్ అసలు ప్రధానంగా బీజేపీ టార్గెట్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, ఇది ఒక షాకింగ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2 చోట్ల బరిలో దిగుతారా అనేటువంటి చర్చ ఇప్పటి వరకు జరిగింది. మళ్ళీ గాజువాక, భీమవరం ఇవన్నీ అని ఫైనల్గా అసెంబ్లీ విషయంలో భీమ్లా నాయక్ అనేటువంటి చర్చ కూడా వచ్చేసింది. అయితే రెండవ ఆప్షన్గా పవన్ కళ్యాణ్ ముందర అమిత్ షా ఫార్ములా, మనం ఒకటి ఆల్రెడీ డిస్కస్ చేస్తే అమిత్ షా ఫార్ములా ప్రకారం ఆయన పార్లమెంటు సీట్లపైన ఎక్కువ గురిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో అధికారంలోకి రావడం అనేది పెద్ద సమస్య కాదు, పార్లమెంట్ స్థానాల్లో ఎలా బలాన్ని నిరూపించుకోవాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ని లోక్సభ బరిలో నిలపాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఒక రకంగా. దానికి పవన్ కళ్యాణ్ ఇంకా సై అన్నారా లేదా, ఆలోచిస్తున్నారా లేదా, 2 చోట్ల ఒకేసారి పోటీలో నిలపడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటి మీమాంసలో ఉన్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే లోక్సభ బరిలో అయిన దిగగానే అసెంబ్లీని వదిలేసి లోక్సభకి ఆయన కేంద్రానికి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఇక్కడ ఓడించండి అనేటువంటి ప్రచారం చేయడానికి అవతల పక్షానికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వచ్చు అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే, ఒకవేళ పార్లమెంటు స్థానం పరిధిలో ఎక్కువ ప్రభావం చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను కూడా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటి చర్చ ఇంకొక వైపు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇంకా దానిపైన ఒక నిర్ణయం తీసుకోలేదు అనేది ఒక ఇన్ఫర్మేషన్. అయితే అసలు ప్రపోజల్ ఏంటి అంటే, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నటువంటి ఆలోచన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో లాజికల్గా ఏ రకంగా చూసినా కానీ తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, జనసేన, బీజేపీ, అలానే తెలుగుదేశం పార్టీ, ఈ మూడింటిని కలిపి చూసినప్పుడు తెలుగుదేశం పెద్ద పార్టీ, అనుభవం రీత్యా కానీ చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు, లాజికల్గా అధికారంలోకి అంటే గెలిచిన తర్వాత అతనే ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అనివార్యత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి? పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడ ఒక డిప్యూటీ సీఎం గానో, చంద్రబాబు నాయుడు గారికి సబార్డినేట్ లాగానో, లేదా మినిస్ట్రీలో ఒక కీలకమైనటువంటి మంత్రిగానో, హోంమంత్రిగానో ఇట్లా ఉండడం అనేది పవన్ కళ్యాణ్ ఫర్దర్ గ్రోత్కి, రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఉండాలనేటువంటి అంశానికి లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన లోక్సభ బరిలో కూడా నిలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి ఆయన కేంద్రానికి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. అంటే లోక్సభలో గెలిచారనుకోండి, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ సెంట్రల్ లీడర్షిప్. కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉండి రాష్ట్రానికి ఒక కస్టోడియన్గా ఉండడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి స్థితిలో ముగ్గురు కూడా ఒక కూటమి కడుతున్నారు. ఒకవేళ అదే కూటమితో వెళ్ళేటువంటి క్రమంలో అవతల పక్షం ఏం బురద జల్లుతుంది? లాస్ట్ టైం ఫెయిల్ అయ్యారని చెప్పారు. 10 ఏళ్లుగా అసలు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనేటువంటి మాటను ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి నాయకత్వం ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ మీద 100 రకాల దుష్ప్రచారాలని ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి నాయకులు, ప్రత్యర్థులు కానీ చేయడం చాలా సులువు. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ దాని కస్టోడియన్, కేర్ టేకర్ ఎవరు అనేటువంటి విషయంలో మోడీ గ్యారంటీ ఏంటంటే పవన్ కళ్యాణ్. మోడీ ఇచ్చే గ్యారంటీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు, కేంద్రం చేయాల్సినటువంటి పనులను పర్యవేక్షించేటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకుంటారు. అవసరమైతే ఆ మంత్రివర్గంలో ఉంటారు అనేటువంటి ఒక సంకేతం ఇస్తే ప్రజలు నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, విభజన హామీల విషయంలో బీజేపీ పదే విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అవసరానికి తగ్గట్టుగా బీజేపీ మమ్మల్ని మోసం చేసిందని వీళ్ళు చెప్తానే ఉన్నారు పదే పదే. కేంద్రం నుంచి వచ్చేటువంటి స్కీములు కావచ్చు, నిధులు కావచ్చు, వాటిని వాడుకొని ఇక్కడ స్టిక్కర్లు అంటించి కొత్త పథకాల కింద ప్రచారం చేసేటువంటి పనిలో చంద్రబాబు నాయుడు అప్పుడు అదే విధానాన్ని అనుసరించారు.
అలానే జగన్మోహన్ రెడ్డి అదే విధానాన్ని అనుసరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి అసలు కేంద్రం పేరు కూడా లేకుండా రాష్ట్ర పథకాల కింద వాటిని ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కదా ఇప్పుడు గృహ నిర్మాణ పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పేరు ఎందుకు పెట్టలేదు అనేటువంటి ప్రశ్న కోర్టుల ద్వారా కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎవరున్నా కానీ చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ మేమే చేస్తున్నాం అనేటువంటి ఇమేజ్ ఇవ్వాలంటే వాళ్ళ ప్రతినిధిగా ఒకరు ఇక్కడ కనబడాల్సినటువంటి అనివార్యత ఉంది. కేంద్రంలో సహాయ మంత్రిగా కావచ్చు లేదా ప్రత్యేక ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నటువంటి మంత్రిగా కావచ్చు పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ పనిచేస్తే, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తే రాష్ట్రంలో జరిగేటువంటి తప్పిదాలకి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే జనసేన పార్టీ నాయకులు మంత్రులుగా ఉండొచ్చు కేబినెట్ లో, ఇది కన్సాలిడేటెడ్ డెసిషన్ కావచ్చు. ఎందుకంటే గతంలో మనం ఇద్దరు బీజేపీ నాయకులు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా అమరావతి నిర్ణయం అనగానే చంద్రబాబు నిర్ణయం అంటారు. అవును, ఆలయాలు కూల్చివేత దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఉన్నా కానీ బీజేపీ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా కానీ అది చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెప్పని. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే దేవాలయాలు కూలగొట్టేటువంటి పనిలో దేవాదాయ శాఖ మంత్రి బీజేపీ మంత్రి ఉన్నప్పుడు, బీజేపీకి చెందినటువంటి నాయకుడు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ అదే బీజేపీలో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ నగరంలో నానా రాద్ధాంతం చేసి తర్వాత వైసీపీలోకి వెళ్ళి అక్కడ గెలుపొంది మంత్రి అయ్యాడు ఆయన. సో ఇవన్నీ ప్రజలకు తెలియదు, ప్రజలకు మర్చిపోయేటువంటి అవకాశం ఉండదు, లేదా లోకల్గా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియచ్చు. సో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేదా అప్పుడు ఏర్పడబోయేటువంటి కొయిలేషన్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతుందో తెలుగుదేశం ప్రభుత్వంగా, తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురుతో కలిసినటువంటి ప్రభుత్వం అది. సో దాని రిఫ్లెక్షన్స్ పవన్ కళ్యాణ్ మీద పడకుండా కాపాడితే కనుక పవన్ కళ్యాణ్ భవిష్యత్ తరపు నాయకుడు అవుతారు అనేటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నట్టుగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక ఒకవేళ స్వయం నిర్ణయాలు తీసుకునేటువంటి స్వీయ నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసిన, స్వయం ప్రకటిత అధికారాలను తెచ్చుకున్నా కానీ పవన్ కళ్యాణ్ని అలా పరిశుద్ధంగా పారదర్శకంగా ఉంచితే కనుక క్లీన్ అండ్ గ్రీన్ ఇమేజ్తో కనుక పవన్ కళ్యాణ్ ఉంచితే రాష్ట్రంలో జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలకి మరొక పెద్ద దిక్కుగా పవన్ కళ్యాణ్ నిలబడే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్, ప్రస్తుత రాజకీయాల్లో క్లీన్ అండ్ నీట్ నాయకుడు చాలా ఇంపార్టెంట్. మోదీ కూడా, ప్రధానమంత్రి మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగా చాలా అభిమానిస్తారు, చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. సో రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అటు కేంద్రంలోని మోదీ గారికి కావచ్చు లేదా బీజేపీ పెద్దలకి దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయడానికి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపించట్లేదా? అంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది నాయకులు అసెంబ్లీ కంటే లోక్సభ బరిలో దిగడానికి ఎక్కువ ఆసక్తి చూపించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏర్పడుతుంది అనేటువంటి ఒక సంకేతం. గత ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో కనుక మనం చూస్తే బీజేపీ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఎంపీలుగా గెలుపొందినటువంటి పరిస్థితి. సో వాళ్ళిద్దరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ. తర్వాత ఎన్డీఏలోకి జాయిన్ అయిన తర్వాత టీడీపీ జాయిన్ అయిన తర్వాత ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు రాష్ట్ర కోటాలో. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషనే లేదు కదా. తెలంగాణ నుంచి ఒక రిప్రజెంటేషన్ అయినా ఉంది, ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు రిప్రజెంటేషన్ కూడా లేదు కదా. సో రేపు రాబోయేటువంటి క్రమంలో దక్షిణాదిలో బీజేపీ వేళ్ళూను కొనాలంటే దక్షిణాది నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. టీడీపీ బీజేపీ కలిసి ప్రస్థానాన్ని ఎక్కువ కాలం కొనసాగించడానికి అవకాశాలు ఉండకపోవచ్చు, లేదా రాజకీయంగా కొన్ని వైరుధ్యాలు రావచ్చు, లేదా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో చంద్రబాబుతో విభేదించాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. అప్పుడు నెక్స్ట్ లీడర్షిప్ను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బీజేపీ పైన జనసేన పైన ఉంటుంది. జనసేనను పూర్తిగా సబార్డినేట్ క్లాస్లో పెట్టేసి కనుక ఉంచితే రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ టీడీపీ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలు కావచ్చు, దీనిపైన వచ్చేటువంటి యాంటీ ఇన్కంబెన్సీని భరించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ని క్లీన్ అండ్ గ్రీన్ ఇమేజ్తో ఉంచాలి అనేటువంటి ఆలోచన అధిష్టానం, బీజేపీ అధిష్టానం ప్రధానంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల వరకు ఈ పొత్తుల ద్వారా పార్టీలు బలోపేతం అవడం ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్లో కలిసికట్టుగా బలంగా ముగ్గురు కలిసి వెళతాం అనేటువంటి సంకేతాలు ఉంటే అది వెల్ అండ్ గుడ్. అటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం, ఇప్పుడు ఒక గదిలోకి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చే దారి కూడా చూసుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ జాగ్రత్త కంపల్సరీ తీసుకుంటారు. ఒక కూటమిలోకి వెళ్ళేటువంటి క్రమంలోనే పరిస్థితులు మారితే ఎలా బయటికి రావాలనేటువంటి ఆలోచనతోనే ఉంటారు. అదే ఆలోచన బీజేపీ కూడా చేస్తుంది. ఆ క్రమంలో దాన్ని ఎలర్ట్ చేసేటువంటి క్రమంలోనే జనసేన పార్టీని కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఎలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక సమాచారం. ఇవన్నీ కూడా ఒక ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆవేశంతో మా ప్రభుత్వం అనేటువంటి మాట చెప్పొచ్చు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచనలు మారవచ్చు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి 2014 అనుభవాలు ఒకటి గుణపాఠం అన్నీ నేర్పించాయి కదా.
జనసేన టీడీపీ కంటే ముందర జనసేన బయటకు వచ్చింది కదా, వాళ్ళ కొయిలేషన్ వాళ్ళ మిత్రబంధం నుంచి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి పవన్ కళ్యాణ్ నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా గతంలో చూసాం కదా. అవును. సో ఆ రక్షణలు లేకుండా మైత్రీ బంధాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలకి అంతా ఇప్పుడు వైసీపీ నాయకులు అందరూ ఏం ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్ర కౌగిలి అయింది, ఆయన అలా లోపలికి తీసుకున్నారంటే మీ ఇమేజ్ కూడా నాశనం అయిపోతుండగా. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తుంది. బీజేపీ చెప్పబోయేటువంటి విషయాల్ని పవన్ కళ్యాణ్ ఒకవేళ లోక్సభ బరిలో దిగను అని అన్నారనుకోండి, 2 చోట్ల పోటీ చేస్తారు, ఎక్కడా గెలవరు, ఈ రాద్ధాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కాదు అంటే కనుక పవన్ కళ్యాణ్ని మంత్రివర్గంలో భాగం చేయడం కంటే కూడా పవన్ కళ్యాణ్ ప్రతినిధుల్ని మంత్రివర్గంలో భాగం చేయడం ద్వారా ఆయన్ని పక్కకి ఉంచాలి అనేటువంటి ఆలోచన మాత్రమే అక్కడ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఒకవేళ అనివార్య పరిస్థితులు ఎదురైతే చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ని రాజ్యసభ ద్వారా అయినా కానీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు బీజేపీ చేతిలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ 400 సీట్లు గెలవడం అయినప్పుడు అధికారం వస్తాం పక్కా అనేటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు ఆప్షన్స్ వాళ్ళకి చాలా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇదేం కేక్ వాక్ కాదు, వన్ సైడ్ విక్టరీ వచ్చేస్తుంది అనేటువంటి ధీమా ఎవరికి లేదు. 50-50నే ఉంది ఎవరికైనా కానీ. జగన్ అయినా నేను 50, ఆయన బయటకు 175 సీట్లు అన్నా కానీ ఇన్ని మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నారంటే ఒక అనుమానం ఉంది. ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనేటువంటి విషయంలో కొన్ని రకాల డౌట్స్ ఇంకా అలానే ఉండిపోయినాయి. అలానే అరెస్ట్ చేశారు కాబట్టి నాకే ఎక్కువ ఓట్లు పడతాయి అనేటువంటి ధీమా తెలుగుదేశం పార్టీలోనూ కూడా లేదు. అందుకనే పొత్తుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ యాంటీ ఇన్కంబెన్సీని ఎంత కన్సాలిడేట్ చేసుకుంటే అన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోవచ్చు అని ప్రతిపక్షం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా షర్మిల ఎంటర్ అవ్వడం ఎవరికి నష్టం ఎక్కువ చేస్తున్నటువంటి విషయంలో అందరూ ఒక డైలమాలో ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా గెలుపు అంత సులువు కాదు. ఈ విషయానికే వస్తే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ అటు అసెంబ్లీ పరిధిలో ఇటు లోక్సభ పరిధిలో 2 చోట్ల కనుక పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశాలు ఉంటాయంటారు? ప్రత్యేకించి జనసేనకి ఎంత ప్రాఫిట్ కలిగే అవకాశాలు ఉంటాయి? జనసేన పార్టీ ఒక పటిష్టమైనటువంటి వ్యూహంతో గత 7-8 నెలలుగా పనిచేస్తూ ముందుకెళ్ళింది. అవును. దానిలో 2 రీజన్స్ మనం చూడాలి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వారాహి యాత్ర, ఆ తర్వాత ఆయన చేసినటువంటి మరికొన్ని రాజకీయ సభలు, ఈ 2 చూస్తే ఎక్కువ ఉభయ గోదావరి జిల్లాలపైన ఆయన ఫోకస్ పెట్టారు. బీజేపీ ఎంటర్ అయిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లోనే బీజేపీకి కూడా ఎక్కువ స్టేక్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత అనుభవాలు, కాకినాడ సీట్ ఇచ్చారు, రాజమండ్రి సీట్ ఇచ్చారు, నరసాపురం సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఏలూరు కూడా కావాలని అడుగుతుంది. అంటే అక్కడ కంప్లీట్ ప్రతి ఉమ్మడి జిల్లాలో 2 లోక్సభ స్థానాలే ఉన్నాయి. మొత్తం 25 సీట్లే కాబట్టి 25 జిల్లాలు, అందుకే కదా 26 జిల్లాలు ఏర్పాటు చేసింది. కొన్ని మన్యం ప్రాంతాలను మినహాయించి ఒక జిల్లాగా చేయడం మినహా మిగతా అంతా కూడా 25 జిల్లాలే కదా అయింది. సో ఈ లెక్కలు దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా కాకినాడ క్షేత్రంలో కాకినాడ కార్యస్థానంగా చేసుకుని ఆయన రాజకీయాలు నడిపేటువంటి ప్రయత్నం చేశారు. కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ఇవన్నీ కూడా ఈ కాన్స్టిట్యున్సీ, పిఠాపురం, ఇవన్నీ కూడా కాస్త కాపు ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు, ప్రజారాజ్యానికి పట్టున్నటువంటి నియోజకవర్గాలు గతంలో. ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో పోటీ చేశారు అనుకోండి, ఆ 7-8 నియోజకవర్గాల్లో అసలు గోదావరి జిల్లాలపైన చాలా ప్రభావం చూపించేటువంటి ఎఫెక్ట్. సో దాన్ని చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. భీమవరం పరిధిలో చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే భీమవరం అసెంబ్లీ స్థానం అది నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో. నరసాపురం ఆల్రెడీ అక్కడ ఒక క్యాండిడేట్ కూర్చుని ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దానికంటే ఆప్షన్ ఇటువైపు తీసుకుంటే అటు ఈస్ట్ గోదావరిలో ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్, ఇటు వెస్ట్ గోదావరిలో ప్రభావం చూపిస్తారు. సో 2 ఆప్షన్స్ చాలా బలంగా ప్రభావం చూపించేటువంటి నియోజకవర్గాలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఒకవేళ లోక్సభ బరిలో దిగడం కరెక్ట్ కాదు ఇప్పుడు అని కనుక పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆల్టర్నేటివ్గా రాజ్యసభ అనేటువంటి అంశం మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానో మరొక మంత్రిగానో మరొక విధంగానో ఉంటారనుకోవడం చాలా అవివేకం. దానికి తగ్గట్టుగా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ అనేది డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకోకుండా మిగతా వాళ్ళను మంత్రులుగా ప్రమోట్ చేసి తన క్లీన్ ఇమేజ్ని తాను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ రాజకీయ నాయకుడిగా అవతరించడానికి కావలసినటువంటి వ్యూహాత్మక ప్రణాళికని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారు. ఇప్పుడు నంబర్ 2 అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారిని అంటున్నారు కదా. ఇప్పటివరకు నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఆధ్వర్యంలో మరొక 2-3 క్యాబినెట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాత్రం బయట నుంచి
మానిటరింగ్ చేసేటువంటి ఒక వ్యవస్థ, ఒక అంబుడ్స్మెన్ పాత్ర పోషించేటువంటి Yes. ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లోక్సభ పరిధిలో కనుక గెలిస్తే కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో అక్కడ క్యాబినెట్ Yes, అవును. నుంచి తీసుకురావడానికి కూడా కొన్ని ఆప్షన్స్ దొరుకుతాయి. అవును. సో ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా బీజేపీ ముందుగానే ప్రిపేర్ చేసి పెడుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఆయన ఏం చాయిస్ తీసుకుంటారో, ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది రైట్ సార్. ఆయన నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకనే ఢిల్లీ టూర్ కూడా చాలా క్రూషియల్ టూర్. అవును అవును. పొత్తుల ప్రకటన ఇప్పుడు ఈ రోజు రేపట్లో పొత్తులకి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేసినప్పుడు అవును. 10వ తారీఖు 11వ తారీఖు అనౌన్స్ చేయొచ్చు. కానీ అందరూ ఏమన్నారు, 14-15 తారీఖుల వరకు అక్కడ ప్లాన్ పెండింగ్లో ఉంటుంది, అనౌన్స్మెంట్ పెండింగ్లో ఉంటుంది. ఈ ఆప్షన్స్ అన్నిటిలో క్లారిటీ వచ్చినాకే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయడం అనేది మొదలవుతుంది. రైట్. ఈ క్లారిటీ వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపైన కూడా బీజేపీ కొన్ని స్పష్టమైన ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ఇదైతే పక్కా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క వీడియోతో కొన్ని వందల ప్రశ్నలకైతే సమాధానాలు ఇచ్చారు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా దక్షిణాదిన పాగా వెయ్యాలని చూస్తున్న బీజేపీకి పవన్ కళ్యాణ్ మించిన పెద్ద ఆప్షన్ అయితే కనిపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కూడా ఈసారి 400 సీట్లు టార్గెట్ పెట్టినటువంటి బీజేపీకి దక్షిణాది మొత్తం కూడా చరిష్మైనటువంటి పవన్ కళ్యాణ్ని ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలు కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే విభజన హామీలు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాల పరిష్కారం కావచ్చు, వీటన్నిటి పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో తను ఎంపీగా పోటీ చేయాలా, లేకపోతే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలా, లేదా ఈసారి 2 సార్లు పోటీ చేయాలనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం మీదే ఆధారపడైతే ఉంది. థ్యాంక్ యూ.